ఈ దేహం ఏంటి? దేవుని యొక్క ఆలయం. ఇది ఇష్టానుసారముగా ఎలా పడితే అలా ఉంచుకోవడానికి కాదు దేవుడు ఈ దేహంనిచ్చింది. ఎవరు వచ్చి నివసిస్తారట? సృష్టికర్త అయిన దేవుడే మనలోనికి వచ్చి నివసిస్తారట. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, మన గృహములోనికి ఎవరైనా ఒక మినిస్టర్ కానీ ఒక పెద్ద అధికారి కానీ మన ఇంటికి వస్తే ఏమండి ఏం చేస్తాం? ఇంటిని శుభ్రం చేస్తారా? సపోజ్ ఏ కుక్కనో పిల్లినో పెంచుకుంటున్నారు అనుకోండి, ఆ కుక్కో పిల్లో ఇల్లంతా పెంట చేసింది అనుకోండి, అప్పుడు అధికారి వచ్చేసాడు అనుకోండి, ఏం చేద్దాం? రండి సార్, రండి, వచ్చి ఇక్కడ కూర్చోండి సార్ అంటే, ఆహా మంచి స్మెల్ వస్తుంది ఏంటి అంటాడా? ఛీ అంటాడు. ఎందుకని? పరిశుభ్రత లేదు కనుక. పరిశుభ్రత లేకుండా మనము ఆ గదిలో ఉండలేం కదా. వచ్చిన అతిథులు కూడా అందులో ఉండలేరు. మరి మన హృదయములో అపవిత్రత, పాపము, దోషము, అన్యాయం, అపవిత్రత, అహంకారము, అజ్ఞానం ఇవన్నీ మనలో పెట్టుకుని, పాపం పెట్టుకుని రా ప్రభువా వచ్చి నాలో నివసించంటే ఉండగలుగుతారా? ఆయన ఉండలేరు. ఈ దేహము దేవుని యొక్క ఆలయమని వాక్యంలో ఉంది కనుక ఈ యొక్క దేవాలయముగా ఉన్నటువంటి దేహాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా చూసుకోవాలి. ఈ యొక్క దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు. మనంతటి మనం ఏమీ సృష్టించుకోలేదు. ఒక మనిషిని మన ఇష్టం వచ్చినట్లు మనం సృష్టించలేం కదా. అవునా చెప్పండి? నాకండి ఫారినర్ లాగా పుట్టాలండి కొడుకు అంటే నీ ఇష్టం కాదు. దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని, అంతే కదా. ముక్కింత పొడుగు ఉండాలండి, జుట్టు ఎంత ఉండాలండి, కళ్ళు ఇంత అందంగా ఉండాలండి, నీ ఇష్టం కాదు. దేవుడు ఇస్తేనే వస్తాయి. కాబట్టి ఈ దేహం అనేది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయన వచ్చి నివసించడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు కనుక ఎలా చూసుకోవాలి? దీన్ని భద్రంగా చూసుకోవాలి. జాగ్రత్త. ఈ దేహాన్ని పాడు చేస్తే, అనగా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అంటున్నాడు, ఎవరైనానో దేవుని ఆలయమును అనగా ఈ వారి దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయనని వాక్యంలో. కనుక మందిర స్థలం ఒకటి మీరు నిర్మించాలి, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, నేను వచ్చి నివసించినట్లు అన్నాడు. సరే నాయన నిర్మించమన్నావు, సరే ఆ లోపల ఏముండాలి? ఆ మందిరంలో ఏముండాలంటే దేవుడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. మనం గతంలో ధ్యానం చేసాం. మొట్టమొదటిగా దేవుని గురించి మాట్లాడాడు. చెప్పండి, దేవుడు మందసం గురించి మాట్లాడినాడు. మందసము దేవుడు నివసించేటువంటి ప్రదేశము, అతి పరిశుద్ధ స్థలం అది. మనం 3 విభాగాలుగా చూస్తాం కదా దేవుని మందిరాన్ని. ఎలా చెప్పండి? వెలుపటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలు ఉంటాయి దేవుని ఆలయంలో. అలాగే మనిషిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. శరీరము 2, మనస్సు 3, ఆత్మ, హృదయము. ఇది శరీరం పై కనబడుతుంది. మనస్సు అంటే ఇది మైండ్, హృదయము అంటే హార్ట్, ఇది ఆత్మ సంబంధమైనవి 2 లోపల ఉన్నాయి. దేవుడు వచ్చి అందులో నివసిస్తానన్నాడు. అందులో అతి పరిశుద్ధ స్థలము మన హృదయానికి సాదృశ్యము, ఆత్మ నివసించు స్థలం అది. ఆ స్థలంలో ఏముండాలట? మందసం ఉండాలట. ఆ మందసం దేంతో చేయబడాలట? ఎందుకు పనికిరాని తుమ్మకర్రతో చేయమన్నాడు దేవుడు. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. తుమ్మకర్ర దేనికి పనికిరాదు, వేస్ట్ అని చెప్పి ఊరి చివరాల వదిలేస్తారు దాన్ని. మన జీవితాలు కూడా తుమ్మకర్ర లాంటివే. కానీ దేవుడు అంటున్నాడు, ఆ తుమ్మకర్రతోనే నాకు ఒక మందసాన్ని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పనికిరాం మనం అనుకుంటాం, వేస్ట్ అనుకుంటాం మనం. నిజమే, మన బ్రతుకు కూడా అట్లాగే ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు, నువ్వే కావాలి నాకు, తుమ్మకర్ర వంటి నువ్వే కావాలి. కానీ ఆ తుమ్మకర్రను చక్కగా చెక్కి దాని మీద ఏం పొదుగుతాడట? మేలిమి బంగారమును పొదుగుతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ స్వభావం కనబడకూడదు. ప్రభు మనలో నివసించాలంటే మన స్వభావం కనబడకూడదు. తుమ్మకర్ర వంటి మన స్వభావం మరుగు చేయబడాలి. మన మీద ఏం కనబడాలట? బంగారు రేకు. అది క్రీస్తు స్వభావం మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు కాదు పైకి కనబడాల్సింది. నీ హడావుడి, మన ఇష్టాలు, మన చిత్తాలు, నాకు నా ఇష్టం, నా చిత్తం, ఇది కాదు నీలో కనబడాల్సింది. ప్రభు ఇష్టం, నిన్ను సృష్టించిన వాడి ఇష్టం, ఆయన ఇష్టం మారాలి మనం. అట్లా మందసము దాన్ని సూచిస్తుంది. తుమ్మకర్ర మీద బంగారు రేకు పొదుగమన్నాడు దేవుడు. ఇది మనం చదివాం. అయితే అసలైన పాయింట్లోకి వచ్చాం ఈ రాత్రి. ఏంటి తెలుసా? మందసం అనేది ఇలా పెట్టిలాగా చేసిన తరువాత ఆ మందసం పైనట ఒక కరుణాపీఠము పెట్టాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బాక్స్ పైన మూత పెడతాం, చూసారా? అవునా? బాక్సుల పైన ఏం పెడతామండి? మూత పెడతాం. అట్లాగే మందసం అనేది పెట్టిలాగా చేసి దాని మీద
కరుణాపీఠము పెట్టమంటున్నాడు. ఈ కరుణాపీఠం మాత్రం తుమ్మకర్రతో చేయకూడదట. దీంతో చేయాలట, మేలిమి బంగారముతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? అక్కడికి వచ్చి దేవుడు ఆసీనుడు అవ్వబోతున్నారు అన్నమాట. కరుణాపీఠము అలాగే ఇరుపక్కల కెరూబుల్ని చేయాలట. ఈ కెరూబులు రెండు ఒకదాన్ని ఒకటి అంటుకుని ఉంటాయట, కరుణాపీఠం మీద ఉంటాయట. ఈ పాస్చర్ ఎక్కడిదో తెలుసా మీకు? ఈ కరుణాపీఠం ఏంటి, అటుపక్క ఇటుపక్క కెరూబులు ఏంటండి ఇదంతా? మాకు అర్థం కావట్లే. అక్కడ అర్థమవుద్దంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయములో అర్థమవుతుంది. కరుణాపీఠము యొక్క అర్థం ఏంటంటే, పేరులోనే ఉంది, కరుణ అని ఉంది. కరుణాపీఠము చూద్దాం. ఆ కరుణాపీఠము యొద్దకు మనం వస్తే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథము 6వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరొచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరుణాపీఠము ఏమి సూచిస్తుందంటే దేవుని యొక్క కరుణను మనకు చూపిస్తుంది. దేవుని కరుణాపీఠం యొద్దకు వచ్చేవాడు ఏమని తెలుసుకుంటాడు తెలుసా? దేవుణ్ణి ఆయన కరుణా సంపన్నుడు అని తెలుసుకుంటాం. దేవుడు కరుణించేవాడు, ఓ అనేవాడేమి కాదట. యెషయాకి ఒక దర్శనం ఉంది. అదేమిటంటే, కరుణాపీఠం అనే అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటే అటుపక్క ఇటుపక్క శరాపులు, దేవదూతలు నిలిచి ఉన్నారట. వాళ్ళు నిత్యము ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడికి దగ్గరగా ఎవరుంటారు తెలుసా? ఆయన ఆరాధించేవారు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళని పక్కన పెట్టుకోవాలనుకుంటాడు ఆయన. శరాపులు పక్కకొచ్చి ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తుంటే ఆ కరుణాపీఠము ఎద్దుకొచ్చిన వాడికి ఒక మాట అర్థమవుతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. ఏమర్థం కావాలి తెలుసా? ఆరాధనలో నుంచి నీకు ఒకటి అర్థం కావాలి. అసలు ఆరాధన చేస్తున్నప్పుడు నీకు అర్థం కావాలి. నువ్వేం పాడుతున్నావు, నువ్వేం వింటున్నావు, ఏమంటున్నావు తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పగానే ఇతనికి అర్థమైంది, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే స్వరం చెవిలోకి రాగానే అయ్యో నేను పాపాత్ముడను, అపవిత్రుడను, అపవిత్రుడను అనుకుంటున్నాడు. దేవుని కరుణాపీఠము యొద్ద నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కరుణను పొందుకునే అవకాశం జరుగుతుంది అక్కడ. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఈ నోట్లో అబద్ధాలు ఉంటాయి. మానవ జీవితంలో నోట్లోంచి అబద్ధాలున్నాయి, దూషణలున్నాయి, ద్వేషం ఉంది. ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి కరుణాపీఠం యొద్దకు వస్తే. అందుకే మనం రావాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని కరుణాపీఠం యొద్దకు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎక్కడో కూర్చుంటే నీకేం రాదు పశ్చాత్తాపం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న ఆరాధన నీ మనోనేత్రం వెలిగించాలి. అక్కడ నీకు అర్థం కావాలి, అయ్యో నా దేవుడు పరిశుద్ధుడే, నేను అపవిత్రమైన వాడినే. యెషయా మామూలు భక్తుడు కాదండి, గొప్ప భక్తుడే. ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆహా యెషయా వంటి భక్తులు ఎవరున్నారండి, యెషయా వంటి ప్రవక్త ఎవరున్నారండి అనుకుంటున్నారు. కానీ ఆయన దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, కరుణాపీఠం మీద ఆసీనుడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక్క ముక్క అర్థమైంది. ఏంటో తెలుసా? అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా అనే మాట రాగానే వెంటనే అక్కడ ఒక కెరూబు ఏం చేశాడు తెలుసా? బలిపీఠం మీద నుంచి ఒక అగ్ని కణిక తీసుకుని వచ్చి పెదాలకు ముట్టేమన్నాడు తెలుసా? ఇదిగో
నీ దోషము పోయింది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగిందని చెప్పగానే ఆశ్చర్యం. చూడండి, దేవుని కరుణాపీఠం దగ్గర మనకి కరుణ దొరుకుతుంది. పాప స్వభావంతో వచ్చినటువంటి మనిషికి ఏం దొరుకుతుంది? కరుణ, దయ, మనకు అవి దొరుకుతాయి దేవుని సన్నిధిలో. ఈ వాక్యం వెంటనే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలో తెలుసా? నేను నివసిస్తాను ఇక్కడ, నేను ఇక్కడ ఆసీనుడై ఉంటాను. ఆ కెరూబుల మధ్యలో నుంచి, మహిమలో నుంచి నేను ఇశ్రాయేలీయులకి ఏం చేయాలనుకుంటున్నాను నేను అక్కడే చెప్తానని ఆఖరి వచనం మనం అందరు చదివిన దాంట్లో ఆఖరిలో అంటాడు ఆ మాట. నేను అక్కడి నుంచి మాట్లాడతాను. దేవుడు మాట్లాడితే, దేవుని సన్నిధిలో నుంచి మనం గనక ఆయన మాటను పొందగలిగితే ఫస్ట్ మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది మాట. అయ్యో, నేను దేవుని ఎదుట నిలుచుటకు అర్హుడను గాను. మనము ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్తలో, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి, ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వల్ల కాకుండా ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడట. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? దేవా, నన్ను కరుణించు, నేను పాపిని. అప్పుడు ప్రభు, అతని కంటే ఇతడు, అనగా సుంకరి, నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడే హెచ్చించబడిననియు చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం. ఎక్కడొచ్చింది ఈ సబ్జెక్ట్ అంతా? అంటే ఈ రియలైజేషన్ ఎక్కడొచ్చింది చెప్పండి? దేవుని సన్నిధిలో వచ్చింది. రోడ్డు మీద ఉంటే వచ్చిద్దా? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే వచ్చిద్దా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూస్తున్నప్పుడు నీలో ఏం జరుగుద్ది? ఒక పశ్చాత్తాప కార్యం అనేది జరుగుతుంది. అయ్యో, ఆయన పరిశుద్ధుడు, నేను పాపాత్ముడిని. సుంకరి దేవాలయంలోకి వచ్చినప్పుడు దూరంగా నిలుచుండి చేసిన పని ఏంటో తెలుసా? అయ్యా, నేను పాపిని, అయ్యా, నన్ను కరుణించు, కరుణించు, హ్యావ్ మెర్సీ ఆన్ మీ అంటున్నాడు. కరుణాపీఠం అని ఇంగ్లీష్లో ద సీట్ ఆఫ్ మెర్సీ అంటారు. కరుణాపీఠము దేవుడు కూర్చునేటువంటి స్థలం అది. ఎటువంటి మనిషి అయినా ఆయన వద్దకు వచ్చినప్పుడు ఏం పొందుకుంటాడు చెప్పండి? కరుణను పొందుకుంటాడు. ఎందుకంటే దేవుడు కరుణా కనికరములు గలవాడు కాబట్టి. సుంకరి పొందుకున్నాడు. యెషయా పైకి భక్తుడే, కానీ ఆ రోజు యెషయా కూడా పొందాడు, పాప ప్రాయశ్చిత్తం పొందినాడు. దేవుని సన్నిధిలో నిలిచాడు, తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు, కన్నీరు గార్చాడు. ప్రభువా, నేను అపవిత్రుడిని ప్రభువా అన్నప్పుడు దేవుడు అక్కడ పరిశుద్ధపరిచాడు. కరుణాపీఠం ఎత్తుకు వస్తే మన కలతలన్నీ కూడా పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అనుభవం అందరికీ ఉండాలండి. మనమేం గొప్ప భక్తులు, సూపర్ స్టార్లు అని అంటలే. ఇప్పుడు సుంకరి వేరు, మరి యెషయా ఏమనాలి? యెషయా ప్రవక్త. ఎవరైనా ఎంతటి వాళ్ళమైనా కూడా ప్రభు సన్నిధిలో నిలుచుటకు ఎవరికి యోగ్యత లేదంతే. ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిని పట్టుకుని మన స్థితి మనం తెలుసుకున్నామండి. మన స్థితిని ఎరుగక మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయకండి. ప్రభువా, అది చేయి ప్రభువా, ప్రభువా నువ్వు ఇలా చేయాలి ప్రభువా. ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ చేయడానికి ఆయన మన దగ్గర పనివాడు కాదు. ఆయన మనల్ని సృజించిన వాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. పరిసైడ్ ఎలా మాట్లాడాడండి? ప్రభువా, నేను వాడిలా కాదు, వీడిలా కాదు, ఇలాంటి వాడిలా కాదు, ఈ సుంకర గారిలో ఉంటాను కాదు, నేను అన్నాడు. దేవుని ఎదుటికి వచ్చి కాళ్ళ దగ్గర వేసినాడు. ఇట్లా నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను తెలుసా. ఏం చేద్దాం? పేపర్లో ఇద్దామా? న్యూస్లో చెప్పిద్దామా నువ్వు సూపర్ స్టార్ అని? 2 మార్లు ఉపవాసం ఉంటానయ్యా వారానికి, అంతేకాదు నీ కానుకలు కూడా ఇస్తాను తెలుసా. అసలు నేను జ్ఞాపకం చేసుకోడు దేవుడు. ఇలాంటి అహంకారంతో మాట్లాడేవాడు అసలు కంటికి కూడా ఆయన ఇష్టపడ్డాడు చూడడానికి. అక్కడ చెప్తున్న మాట అదే. ఎవరి మీద దృష్టి పెట్టాడు చెప్పండి? తను తాను తగ్గించుకుని. సుంకరి అంటే మీ మైండ్లో ఏముందో చెప్పండి? చిన్నప్పుడు మాకు చిన్న కథల బుక్లు ఉండేమాట నూతన నిబంధనలో. పరిసయ్యుడు అనే ఈ పరిసయ్యుడు సుంకరి స్టోరీకి బొమ్మలు ఉంటాయి కదా. పరిసయ్యుడు అనగానే పెద్ద అంగి ఉంటుంది మాట ఇలాగా. సుంకరి అనగానే ఒక చిన్న నిక్కరు,
ఏమంటే చూసారు, మీకు ఎప్పుడైనా చూసారా? నేను చిన్నప్పుడు పోపు చూసాను. సుంకర్ అంటే చిన్న నిక్కర వేసుకొని ఇలాగుండి ఇలా అంటూ ఉంటాడు. అలా అనుకునేదేమో. సుంకర్ అంటే ఎవరో తెలుసా? మన ఏరియాలో వడ్డీ వ్యాపారాలు చేస్తారే, సుంకపు గుత్తదారు, ట్యాక్స్ కలెక్టర్లు. రాగానే ఇదిగో ఇవి డబ్బులు టక 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 డబ్బులు కలెక్ట్ చేసుకుని బ్యాగులు పెట్టుకుని ఇంకోటికి సీటు ఇచ్చి తీ టక 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 కలెక్ట్ చేసిన ఈ బ్యాచ్ సుంకర్రి. అర్థమైందా? మామూలు జీవితం ఏం కాదు. మనోడు రిచ్గానే ఉంటాడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు కదా, ఏమంటే చిరుకుట్లు ఏమి వేసుకుని రాడు, బాగానే ఉంటాడు. కానీ అతనికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమొచ్చింది? పశ్చాత్తాపం కలిగింది. ఏం జీవితం రా నా జీవితం, ఆడిగిడికి అప్పులు ఇస్తాను కానీ వడ్డీల మీద వడ్డీలు వేస్తా, రక్తం పిండి వసూలు చేస్తా. ఒకరట 10,000 అప్పు చేశాడట. ఇప్పట్లోనో స్టోరీ ఇది. అప్పు చేసింది 10,000, అయ్యగారు కట్టింది 20,000. అదేంట్రా అన్నా నేను. అంటే ఏం చేస్తామో వడ్డీలు అలాంటివి అని పీల్చేస్తారన్నమాట. ఏమండి అసలు అయిపోయింది కదా సార్, ఇప్పటికీ 15,000 కట్టాను కదా సార్. అసలు తీసుకున్నది ఎంత? 10,000. ఇప్పటివరకు ఎంత కట్టాను? 15,000 కట్టాను. దయదాల్చిందంటే ఇంకా 5,000 ఉంది, ఇది నీ అసలే. అదేంటండి అంటే ఇప్పటివరకు నువ్వు కట్టింది వడ్డీ. ఈ బ్యాచ్ మాట ఎవడు? సుంకరి. జక్కయ్య ఎవరు తెలుసా? ఆయన సుంకర బ్యాచ్. సుంకర ఆయన. మరి జక్కయ్య ధనవంతుడే కదా చెప్పండి? ధనవంతుడేనండి, లోకములు గొప్ప పేరే. కానీ పైకి మెచ్చుకుంటారు అందరూ, పక్కకి తిట్టుకుని ఉంటారు. వీడు బతుగా అంటారు. సహాయం చేసినట్టు చేస్తాడు కానీ మొత్తం వడ్డీల మీద వడ్డీలు వేసి లాగుతూ ఉంటాడు మనల్ని. అనుకుంటారు. అలాంటి జీవితం సుంకరిది. బయటికి వెళ్ళినప్పుడు నమస్తే సార్ అంటారు కానీ ఇడిచి పురుగులు పెట్టి చాగలరు అనుకుంటారు. ఇవన్నీ విన్నాడు ఈ సుంకపు గుత్తదారులందరూ. ఇదే బ్యాచ్ మాట. అందుకే జక్కయ్య చాలా పశ్చాత్తాపడ్డాడు. జక్కయ్య కూడా దేవుడింటికి రాగానే, ప్రభువా అన్యాయంగా నేను సంపాదించింది అంతా కూడా ఈరోజు ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాడికి ఎంత ఇస్తానంటే తిరిగి 4 గంటలు తిరిగి చెల్లించేస్తారట. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు కోరుకునేది మార్పు. చూడండి, అన్యాయపు సొమ్ముతో నువ్వేమి చేయలేవు. అన్యాయపు సొమ్ముతో నువ్వేం చేయలేవు. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు, మార్టేరు, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ ఇలా వరుస ఉంటాయన్నమాట. ఆ రోజు ఆయన పెట్రోల్ బంక్లో ఉన్నాడు అన్నమాట. నైట్ మీటింగ్కి వెళ్ళి నైట్ వస్తూ పెట్రోల్ కొట్టించుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో అర్థం కాల, కొంచెం డిఫరెంట్గా కనబడేసరికి గట్టిగా చప్పట్లు కూడా దగ్గరికి వచ్చిందట పాస్టర్ గారి దగ్గరికి. చూస్తే ఆయనకు అర్థమైంది ఎవరో. పాస్టర్ గారు వందనాలండి. అమ్మ వందనాలమ్మ. నేను పాస్టర్ని గుర్తుపెట్టింది ఆమె. నైట్ అర్ధరాత్రి. ఏంటమ్మా అంటే, డ్యూటీకి వెళ్తున్నాను అయ్యా. ఎక్కడికి వెళ్తుంది? డ్యూటీ. అర్ధరాత్రి టక్క టక్క చప్పట్లు కొడుతూ వచ్చి డ్యూటీకి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని. చాలా బాధ అనిపించింది. ముందు డబ్బులు తీసి ఇచ్చిందట. ఈ డబ్బులు తీసుకుని ప్రార్థన చేయి. ఒక మాట చెప్పాడు ఆయన, చూడమ్మా ఆ డబ్బు నాకు అవసరం లేదు, కానీ నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసుని విశ్వసించి నీ జీవితాన్ని మారుస్తాడమ్మా. నీ జీవితంలో ఇటువంటి స్థితి కాదు నీకు. నీ జీవితాన్ని మార్చేవాడు, నిన్ను నిలబెట్టేవాడు, నిన్ను అద్భుతంగా తీర్చిదిద్దేవాడు ఆయన. ఆయన వైపు తిరుగు అంటే, డబ్బులు వద్దా? తీసుకో. ఎందుకే ఎన్ని చెప్తున్నావు? డబ్బులు తీసుకున్నా, ప్రార్థన చేయి. నేను డ్యూటీ మీద వెళ్తున్నా. నేను చేయను అన్నాడు ఆయన. నువ్వు మారాలని నేను చేస్తానమ్మా. వెళ్ళిపోయింది. అవసరమా డబ్బు? చెప్పండి మీరు, అవసరమా? తీసుకుంటాడా దేవుడు? యాక్సెప్ట్ చేయడు. అనేక మంది యొక్క ఆలోచనలు ఏంటో చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ రాత్రి నేను చెప్తున్నా, దేవుడిని దగ్గర నుంచి ధనఘనతలు, గొప్ప గొప్ప హడావుడి మందిరాలు అవి కూడా ఇంక వరట్లా. నీ హృదయాన్ని కట్టుకోమంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యథార్థతలో పెరుగు, యథార్థతలో పెంచు ప్రజలను. పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధతలో పెంచు. నీతిగా బ్రతుకు, నీతిలో పెంచు. అది సరైనటువంటి దేవుని పని అంటే. సుంకరి డబ్బు బాగా సంపాదించేవాడే, కానీ హృదయం ఏం లేదు తెలుసండి. ఏం లేదు? మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, పాప క్షమాపణ లేదు. ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. పాపాలకి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఇవ్వగలిగిన వాడు దేవుడు. అక్కడికి వచ్చి నువ్వు పొందేది అది. నీ నుంచి ఏమి కోరట్లే ఆయనేమి. నీ మనసునే కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు ఆయన. సుంకర అది ఇచ్చాడు దేవునికి. అయ్యా ఇదిగో నా జీవితము. ఉండదుగా పాట, ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. స్తోత్రం చెప్పండి. ఎవరికి అంకితం? దేవునికి. దేవునికి అంకితం చేస్తే ఆయన వచ్చి మనలో ఉంటాడు, అంతేనా? మరి ఆయనకి ఇవ్వకుండా మనం లోకం అందిస్తాం. దేవుని మాట మీద మనం నిలబడకపోతే, పరిశుద్ధమైన జీవితం మనకు లేకపోతే కష్టం ఈ లోకంలో. కఠినంగానే ఉండాలి కొన్ని విషయాలు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు. నేను దేవుని కొరకు ఇట్లా ఉంటాను, నిర్ణయం తీసుకో. సరదా కాదు, ఇష్టానుసారం కాదు మన జీవితం అంటే. మన జీవితానికి ఒక విలువ ఉంది. ఈ మరణము తరువాత మనకి పునరుద్ధానము అనేది ఒకటి ఉంది. ఈ విలువ తెలియకపోతే మనకు కష్టం. మరణం తరువాత పునరుద్ధానం అనేది ఒకటి ఉందని, మరణము మనిషికి ముగింపు కాదని చెప్పినవాడు ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులందరూ మరణంతో అయిపోతుంది సార్. మీరు అడగండి, ఎక్కడైనా మంచి సమ్మెలు, దీక్షలు, బంధులు చేస్తూ ఉంటారు కదా, గొప్ప గొప్ప విప్లవకారులు ఉంటారు. అయ్యా ఏంటి మంచి విప్లవంగా ప్రజల కోసం పోరాడుతున్నారు. ఏం కావాలంటే పలానా డిమాండ్లు ఉన్నాయి మాకు, ఆ డిమాండ్లు తీర్చాలి, ప్రజలకు సహాయం చేయాలి. ఓకే, దీనికోసం మీ జీవితంలో పోరాడుతున్నారు, మంచిదే. ఇప్పుడు ఇంత పోరాడుతున్నారు కదా, సరే రేపు చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఆ చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు? మరి అంత చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు అనేటప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంత పోరాటాలు చేసేస్తున్నావు? ఎందుకు అంత ప్రయాసపడిపోతున్నావు? ఏమి సాధిద్దామని తెలీదు. అయితే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, మనిషికి జననము, మరణము, అంతేకాదు అసలైంది ఉంది పునరుద్ధానము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది తెలుసుకో. జననం ఉందని తెలుసుకో, అది నీకు తెలుసు. మరణం ఉందని తెలుసు, ఎందుకంటే చుట్టూ చూస్తున్నాం. అసలైంది ఒకటి ఉందని ఆయన పునరుద్ధానం. అది తెలుసుకోవాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎట్లాగండి పునరుద్ధానం అంటే ఏదో కొత్త సబ్జెక్ట్ లాగా ఉంది అంటారు కదా లోకంలో. ఒక విత్తనం పడే తీసుకెళ్లి భూమిలో ఏమైద్ది? చచ్చిద్ది. చచ్చిపోయింది కదా విత్తనం, వదిలే. కానీ అదేంటో కానీ కొద్ది రోజుల్లో అందులోంచి ఏమొచ్చిద్ది? ఒక చిన్న మొక్క వచ్చిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిరిగి జీవం ఎలా వచ్చింది అందులోకి? ఎవరిచ్చారు? దాన్ని సృజించిన దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తాం. నేను చెప్తున్న, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఈ లోకంలో తిరిగి బ్రతుకుతాడు, నిత్య జీవనంలోకి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నమ్మాలి. అది విశ్వాసం అంటే. మరి విశ్వాసం అంటే ఆ అప్పులు తీరుతాయి, కాలు నొప్పి తగ్గిద్ది, ఈ మాత్రమే కాదు విశ్వాసాలంటే. నేను ఒక రోజు చనిపోయినను తిరిగి బ్రతికి నా ప్రభు యొద్దకు వెళ్ళిపోతానని విశ్వాసం ఉండాలి. ఎందుకని? ఆ రక్షకుడైన యేసు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మన విశ్వాసం. అట్టి విశ్వాసమే ఈరోజు మనల్ని నడిపిస్తుంది. ఏం భయం లేదు. ఏ రోజైనా పోవచ్చు కదా అండి, ఏం భయం ఎందుకు? చనిపోతే ఎక్కడికి పోతావు? ప్రభు దగ్గరికి వెళ్తావు. నాకు విశ్వాసం ఉంది, గుర్రుంది. అప్పటి వరకు నిలబడాల్సిన అవసరం ఉంది పరిశుద్ధతలో. ఎక్కడ ఎలా నిలబడగలుగుతావు? ఆయన కరుణాపీఠం దగ్గరికి వస్తే నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో కృపాసనము, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుంది. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, దేవుని కరుణాపీఠము, దేవుని కృపాసనం. అక్కడికి రావాలి మనము. అక్కడ మనకేం దొరుకుతుంది తెలుసండి? సమయోచితమైన సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కరుణాపీఠం దగ్గరికి వస్తే 2 దొరుకుతాయి. అది రాత్రి మన సబ్జెక్టు. కరుణాపీఠం దగ్గరికి వస్తే మొదటిది క్షమాపణ దొరుకుద్ది, కరుణ దొరుకుద్ది, పాప క్షమాపణ దొరుకుతుంది. రెండోది ఏం దొరుకుతుంది తెలుసా? సమయోచితమైన సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టడం నేర్చుకోవాలి సంఘం. కష్టాల్లో ఇరుక్కున్నాము, శ్రమలలో ఉన్నాం, వేదనలో ఉన్నాము. ఎవరు చేస్తారు సహాయము? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? దేవుని వలననే. ఎవరు చేయగలరు ఈ లోకములో సహాయం చెప్పండి? ఇంత అన్నం కావాలంటే ఎవరో పెడతాడు. ఏమండి,
ఏదో ఒక పదవి పరగంటే ఎవరైనా ఇస్తారు? నీ అంతరంగంలో ఉన్న వేదన నుంచి, శోధన నుంచి విడిపించగలవాడెవడు? నీ అంతరింద్రియములు నిర్మించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు రావాలి, ఆయన ఎద్దుకు రావాలి సమయోచితమైన సహాయం కోసం. పౌలు గారు వచ్చారండి సహాయం కొరకు. ఆయన అనుభవం చెప్తాడు. ఆయన ఎక్కడ తెలుసా? అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో అనుభవం చదవండి మాట. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మనం రక్షణ పొంది ఈ లోకంలో ప్రభువుకు సాక్ష్యం అంత మాత్రాన అదంత ఈజీ కాదు. ఎప్పుడు ఈజీ అవుతుందంటే దేవుని యొక్క సహాయంతో మనం అడుగులు వేస్తేనే నిలబడగలుగుతాం. నిలిచి ఉంటిని అన్నాడు. దేవుని సహాయం ఉంటే నిలబడతాం. దేవుని సహాయం అందలేదనుకోండి ఏమవుతాం? పడిపోతాం ఈ లోకంలో. అది భక్తుడు అయినా ఎవరైనా కూడా. పౌలు అంటున్నాడు, నేను దేవుని సహాయం వలన నేను నిలిచి ఉన్నాను. కరుణాపీఠం ఎత్తుకు వస్తే, కృపాసనం ఎత్తుకు వస్తే మనకు దొరికేది ఏంటంటే సమయోచితమైన సహాయం. దేవుడికి తెలుసు ఎలా మనల్ని నడిపించాలి, ఎలా సహాయం పంపించాలో ఆయనకి తెలుసు. మొన్న రాత్రి కుటుంబంలో ఆరాధన చేసుకుంటున్నమాట. వీళ్ళకి ఒక వాక్యం చెప్పాను, అది నేను చెప్తున్నా మీకు. చిన్నపిల్లలకి వాక్యం చెప్తున్నా ఆ రోజు. ఆ వాక్యం మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తా. ఏంటో తెలుసా? ప్రభువు ఎరికో పట్టణానికి వెళ్తున్నప్పుడట త్రోవ పక్కన గుడ్డు భిక్షకుడు ఒకడు కూర్చున్నాడట. ఎవరు కూర్చున్నాడు చెప్పండి? గుడ్డు భిక్షకుడు. గుడ్డోడి కళ్ళు ఏం కనబడవు. ఆడు కూర్చున్నాడు దారి పక్కన. అడిగి ఏదో శబ్దం కనబడుతుంది. అయ్యా అయ్యా ఏంటిదంతా, ఈ శబ్దం ఏంటి, జనాలు ఏంటి, హడావుడేంటి, అందరూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి అంటున్నాడు. కళ్ళు కనబట్టలే, చెవులు మాత్రం కనబడుతున్నాయి. అదా నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అనగానే, అయ్యా యేసు ప్రభు వెళ్తున్నాడా? అవును. అయ్యా అయ్యా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. ఉరిగా ఏంటి అరుస్తున్నావు అని పక్కన వాళ్ళందరూ మందలించారు. అయినా వాడు తగ్గలే. ఏమన్నాడు తెలుసా? మరి బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే వాడికి ఏం కనబడదు కదా. కానీ యేసు వాడి యొక్క కేకలకు ఆగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకురండి. దగ్గరికి తీసుకొచ్చారు. వచ్చి ఏమన్నా తెలుసా? జాగ్రత్తగా ఉండండి. వాడిని ఇలా తీసుకొచ్చి, వాడికి ఏం కనబడు? గట్టిగా చెప్పండి. తీసుకొచ్చి, ఇదిగో ఇక్కడ యేసయ్య ఉన్నాడు అంటే ఆడికేం తెలుసు? అక్కడ యేసయ్య ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు తెలుసా? కళ్ళు కనబడవు కదా. ఇక్కడ ఉన్నాడు బాబు, ఇక్కడే ఉన్నాడయ్యా. అయ్యా అయ్యా నాకు చూపునివ్వా అన్నాడు. ఏమన్నాడు? చూపునివ్వా అన్నాడు. కళ్ళు లేవు, ఏముంది? విశ్వాసం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది కళ్ళు ఉంటాయి, విశ్వాసం ఉండదు. ఇది కళ్ళు లేకుండా నమ్ముతున్నాడు ఎదుట వ్యక్తి. ఎవరో తెలియదు, కానీ వాళ్ళందరూ చెప్తున్నారు యేసు అని చెప్తున్నాడు. కంటికి కనబడకపోయినా కూడా మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బిడ్డలకు నేను చెప్పా, నాన్న జోయల్ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఎదుట ప్రభు కనబడకపోవచ్చాము, కానీ నువ్వేమో ఎలా చేయాలి? ఆ గుడ్డివాడు నమ్మి చేశాడే, మొరపెట్టాడు నమ్మి, అయ్యా నాకు చూపివ్వయ్యా అని. నీ ఎదుట భౌతికంగా కనబడకపోయినా ఆయన అక్కడ ఉన్నాడు అని విశ్వసించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆ గుడ్డివానికి ఏం చేశాడు తెలుసా? ఆయన అయ్యా నాకు చూపును అనుగ్రహించు అంటే చూపు పొందుమో, కళ్ళు వచ్చినాయి. అప్పుడు ప్రభు చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప విషయం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. వాడు వెంటనే చూపు పొంది దేవుణ్ణి మహిమపరిచి ఆయన వెంట వెళ్ళాడని ఉంటుంది అక్కడ. చూడండి, సహాయము పొందడు లేదా? దేవుని దగ్గరికి వచ్చి పొందాడు. ఎట్లా పొందాడు? విశ్వాసంతో పొందాడు. మనకు కావాల్సింది అదే. దేవుని కరుణా సింహాసనం, కరుణాపీఠం ఎత్తుకొచ్చినప్పుడు, కృపాసనం ఎత్తుకొచ్చినప్పుడు నీకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఏం జరగదు. ప్రభుని విశ్వసించాలి. గుడ్డోడు నమ్మాడండి. ఇక్కడ యేసు ఉన్నాడంటే నమ్మాడు. ఆయన అద్భుతాలు చేస్తానంటే నమ్మాడు. ఇక్కడే ఉన్నాడా అంటే ఇక్కడే ఉన్నాడంటే అయ్యా అయ్యా నాకు దృష్టి పోయా అని అడిగేస్తున్నాడు. మరి ఏంటంత ధైర్యం? విశ్వాసం ఉన్నది. తోమా నువ్వు చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగునుగా. ధన్యులు అని చెప్పినాడు మన గురించి. అన్ని జనులందరూ అదే. దేవుని కరుణ ఎంత విస్తారమైందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నా,
అన్యుడం లేదు, ఆత్మీయుడం లేదు. ఎవరైనా కూడా ఆయన కరుణా సింహాసనం దగ్గరికి వస్తే, అనగా కరుణా పీఠం యొద్దకు వస్తే, కృపాసనం వద్దకు వస్తే ప్రతి వారిని కరుణించుటకు ఆయన చాలిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నమ్మాలి. కీర్తనల గ్రంథంలో ఆఖరి ఒక్క మాట 28వ కీర్తనలో భక్తుడు అంటాడండి. 28వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా నా ఆశ్రయము, నా క్రీడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మిక ఉంచు, అంతే. నువ్వు చేయాల్సిందేంటి? నమ్మిక. డాక్టర్ చెప్తే నమ్ముతావు. ఇదిగో నీకు టైఫాయిడ్ వచ్చిందయ్యా అంటే, అవునా డాక్టర్ గారు, నాకేమొచ్చింది? టైఫాయిడ్ వచ్చిందా? నమ్మేస్తావుగా. ఏంటి, నాకు టైఫాయిడ్ వచ్చిందా? నేను నమ్మను అంటావా? బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్స్ చూసి నీకు టైఫాయిడ్ వచ్చింది అంటే ఏం చేస్తాం? 100% నమ్ముతాం. బాబు నాకు టైఫాయిడ్ వచ్చిందంట, ఏం చేయమంటారు డాక్టర్ గారు? అడ్మిట్ అయిపో. ఏం చేయాలి? హాస్పిటల్లో అడ్మిట్ అయిపో, 3 రోజులు ఉండాల్సి వస్తుంది. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలాగా. సెలైన్లు పెడితే ఎక్కించుకుంటాం. ఆ సెలైన్ ఎందుకు? మనకు అనవసరం. వాళ్ళు పెడితే పెట్టించుకుంటాం. ఎంత నమ్మకమో. అందులోంచి ఏం వెళ్తుంది అనుకుంటాం మనం. ఓ, ఇందులోంచి వైద్యం అందుతుంది, నాకు మందు వెళ్తుంది లోపలికి, నేను బాగుపడిపోతాననే విశ్వాసం ఉంది. ఈ లోకంలో ఒక డాక్టర్ చెప్పిన మాట మీద విశ్వాసం వస్తుంది. వైద్యం తీసుకుంటున్నాం. మనం అడుగుతున్నా, నీ ఆత్మను స్వస్థపరచగలిగేటువంటి నన్ను సృజించినటువంటి దేవాది దేవుడే వచ్చి ఇదిగో నా ఎద్దుకురా, నీకు సహాయం చేస్తానంటే మాత్రం చాలా మందికి ఏం కలగట్లే? నమ్మకము, విశ్వాసం అనేది కలగట్లే. కలగనంత వరకు కూడా అలాగే దూరంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ నమ్మకం కలిగిద్దో, ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుని మహిమను చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భక్తుడైనా, ఏమండి బయట వ్యక్తి అయినా, ఆత్మీయుడైనా, అన్యుడైనా, యెషయా అయినా, సుంకరి అయినా, ఎవరైనా కూడా మనం దేవుని కరుణా సింహాసనము, ఆయన కరుణాపీఠం ఎత్తుకొచ్చి సహాయం కొరకు మొరపెడితే, పాప ప్రాయశ్చిత్తం కొరకు మొరపెడితే అవన్నీ కూడా ప్రభువు ఇవ్వగలడు అనే సత్యాన్ని మనం విశ్వసిద్దాము. పౌలు వలె సమయోచితమైన సహాయాన్ని పొందుచు దేవునిలో ఎదుగుదాం, నిలిచి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.